కొత్త డైరెక్టర్స్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడో ముందుండే హీరోల లిస్టు తీస్తే అందులో మాస్ మహారాజా రవితేజ పేరు ముందు వరుసలో ఉంటుంది. బోయపాటి శ్రీను వైట్ల, గోపిచంద్ వరలేని, బాబీ ఇలా ఒక్కరా ఇద్దరా ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ని పరిచయం చేసిన చరిత్ర ఆయనది. అప్పట్లో బాగా సక్సెస్ అయ్యాయి. కానీ ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడమే రవితేజ చేసిన పెద్ద తప్పైంది. ఈ మధ్య కాలంలో ఆయన కెరియర్ లో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం దానికి కారణం కొత్త డైరెక్టర్స్, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే రవితేజ 300 కోట్ల గ్రాస్ కొలగొట్టిన ఒక క్రేజీ యంగ్ డైరెక్టర్ తో సినిమా వదులుకోవాల్సి వచ్చిందట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, అనిల్ రావిపూడినే. పూర్తి వివరాలకు వెళితే ధమాకా మూవీ ప్రారంభమయ్యే కొత్తలో రవితేజ వద్దకు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సబ్జెక్ట్ తో వెళ్లాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. రవితేజ మార్క్ మాస్ ప్లస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారట. ఈ స్టోరీ రవితేజ్కి బాగా నచ్చింది. కానీ అప్పటికి ఆయన వరుసగా 4 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఇవి పూర్తయ్యాక చేద్దామన్నాడట. ఈ గ్యాప్ లో అనిల్ రావిపూడి బాలయ్యతో భగవంత్ కేసరి చిత్రం చేశాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం చేసి ఏకంగా 300 కోట్ల గ్రాస్ ని కొలగొట్టాడు. ఏ 4 సినిమాల కోసం అయితే రవితేజ అనిల్ రావిపూడి మూవీని వదులుకున్నాడో ఆ 4 సినిమాలకు ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. రవితేజ మార్కెట్ కి భారీ కన్నం వేసేలా చేశాయి ఈ 4 సినిమాలు. ఒకవేళ రవితేజ ఒప్పుకుని అనిల్ రావిపూడితో సినిమా చేస్తుంటే 300 కోట్ల గ్రాస్ సినిమా రవితేజ ఖాతాలో కూడా ఉండేదేమో అంటూ సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రవితేజ క్రెడిబిలిటీ బాగా దెబ్బతింది. టాక్ వస్తే రవితేజ సినిమాకు జనాలు కదలకుండా ఉండడం గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. అలాంటిది సంక్రాంతికి విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా జనాలు థియేటర్స్ కి కదలలేదు. దీనిని బట్టి ఆయన గత చిత్రాలు ఎంతటి ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా రవితేజ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాలి. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాజా ది గ్రేట్ అనే చిత్రం తెరకెక్కి భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది.